అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు గారు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం, మోసం, దగ, దగ. ఇవి చంద్రబాబు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీర లక్ష్మి అంటారు. అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు. కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం. గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం. బడికి వెళ్ళే పిల్లలకు, ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం. ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం. అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చెయ్యాలనుకున్నది ఇంకో గజమోసం. పెన్షన్ను కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది 1000. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2000 చేసి 2000 ఇచ్చేశామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు. ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం, దగ ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంత ఇస్తామని, బీసీ అక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్ళీ కొత్త అబద్ధాలు, మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద 0. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఫలాని మంచి చేశా కాబట్టి ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఇదే మంచి మరోసారి చేస్తాము అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి లేదు వీరిద్దరికి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పినా, ఆయన పాలన గురించి అడిగినా, గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచి లేదు, గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీము లేని పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని చెప్పి
ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియచేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.